ధనుస్సు రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతోంది. మీరు వింటున్న ఈ వార్త 100కు 1000% నిజం. ఈ సమాచారం మీకు లభించిందంటే మీ అదృష్టం పండినట్లే. మీరు త్వరలోనే కోట్లకు అధిపతులు కాబోతున్నారు. ఈ భూమండలంలో ఎక్కడున్నా, ఎంతటి పనుల్లో ఉన్నా ఒక్క 10 నిమిషాలు కేటాయించి ఈ వివరాలు తెలుసుకోండి. మీ అదృష్టం మామూలుగా లేదు. అందుకే ఈ సమాచారం ఇప్పుడు మీ ముందుకొచ్చింది. ఈ భూప్రపంచం మీద కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నా కేవలం కొద్ది మందికి మాత్రమే ఇలాంటి అద్భుతమైన విషయాలు తెలుస్తాయి. మీరు ఈ సమాచారాన్ని చదువుతున్నారంటేనే మీ దరిద్రం వదిలిపోయే కాలం దగ్గర పడిందని, మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైందని అర్థం. మన జీవితంలో ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు, అనుభవిస్తున్న బాధలు ఒక్క క్షణంలో మటుమాయమవ్వాలంటే దైవశక్తి తోడవ్వాలి. ఆ దైవశక్తి ప్రకృతిలో ఉండే ఒక ప్రత్యేకమైన చెట్టులో దాగి ఉంది. ఈ చెట్టుకు ఉన్న మహిమ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది సామాన్యమైన చెట్టు కాదు, సాక్షాత్తు దేవతలు కొలువై ఉండే మహాశక్తివంతమైన వృక్షం. ఈ చెట్టు దగ్గర గాలి పీల్చినా, ఆ చెట్టును ఒక్కసారి తాకినా మీ శరీరంలో ఉండే ప్రతికూల శక్తంతా పోయి ఒక వింతైన ఉత్సాహం మీ సొంతమవుతుంది. చాలామంది ఎంత కష్టపడినా సరే ఫలితం వచ్చేసరికి చేజారిపోతూ ఉంటుంది. చేతికి అందినట్లే అందిన అదృష్టం ఆఖరి నిమిషంలో దూరమైపోతుంటుంది. ఇలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. కానీ ఈ చెట్టు దగ్గర ఉండే అపారమైన శక్తి మీ చుట్టూ ఉన్న ఆటంకాలను తొలగించి అదృష్టాన్ని మీ వైపు లాక్కుంటుంది. ఈ చెట్టుకు ఉన్న ఆకర్షణ శక్తి అలాంటిది. ఈ రహస్యం గనుక మీకు తెలిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురవడం ఖాయం. మీ అదృష్టం పండితేనే మీకు ఈరోజు ఈ వీడియో కనిపిస్తుంది. ఎంతోమందికి లేని ఈ అవకాశం మీకు దక్కిందంటే మీరు త్వరలోనే కోట్లాది రూపాయల సంపదను చూడబోతున్నారని అర్థం. ఆ చెట్టు ఏమిటి, దాని దగ్గర మనం ఏం చేయాలి, ఆ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. 10 నిమిషాలు ఓపికగా వింటే మీ తలరాత మారిపోతుంది. మీ జీవితంలో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. మీ ఇల్లు సిరి సంపదలతో తులతూగడం ఖాయం. ఫ్రెండ్స్, ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే థ్యాంక్స్ యూనివర్స్ అని కమెంట్ చేయండి. ధనుస్సు రాశివారు తమ రాశి ప్రకారం ఒక ప్రత్యేకమైన చెట్టు దగ్గర ఈ కోట్ల సంపదను పొందే అవకాశం ఉంది. ఆ చెట్టు గొప్పతనం తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ చెట్టు మీకు చాలా దగ్గరలోనే ఉన్నా ఇప్పటి వరకు మీరు దాని విలువను గుర్తించలేదు. ధనుస్సు రాశివారు చాలా అదృష్టవంతులు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే రాశి చక్రంలో 9వ రాశిగా ఉండి దేవగురువు బృహస్పతి పాలనలో ఉండే ఈ రాశివారు చాలా జ్ఞానవంతులు, శక్తివంతులు. మీ రాశికి అధిపతి గురుడు కాబట్టి మీలో సహజంగానే ధైర్యం, పట్టుదల, ధర్మగుణం ఎక్కువగా ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా కూడా కాలం కలిసి రాకపోతే మనిషి ఎంత కష్టపడినా ఫలితం దక్కదు. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాలు, పడ్డ బాధలు అన్నీ ఎన్నీ కావు. మీరు ఎవరికైనా మంచి చేయాలని చూస్తే అది మీకే ఎదురు తిరగడం, మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడం వంటివి మీ జీవితంలో చాలా జరిగి ఉంటాయి. ఎదుటివారు బాగుండాలని కోరుకునే మీ మంచి గుణమే మీకు కష్టాలు తెచ్చిందేమో అని మీరు చాలాసార్లు బాధపడి ఉంటారు. కానీ ఇప్పుడు ఆ టైం మారిపోతోంది. ధనుస్సు రాశి వారికి అసలైన రాజయోగం మొదలయ్యే సమయం వచ్చేసింది. మీరు ఎక్కడున్నా సరే మీ పక్కనే ఉండే ఒక అద్భుతమైన చెట్టు ద్వారా మీ దరిద్రం వదిలిపోయి మీరు కోట్లాది రూపాయల సంపదను పొందే అవకాశం రాబోతోంది. నిజంగా మీరు వింటున్నది అక్షర సత్యం. ప్రకృతిలో ప్రతి మొక్కకు, ప్రతి చెట్టుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందులోనూ దేవతా చెట్లకుండే శక్తి చాలా ఎక్కువ. మీ రాశికి రావి చెట్టుకున్న సంబంధం చాలా గొప్పది. ఈ రావి చెట్టును సాక్షాత్తు శ్రీ మహావిష్ణు స్వరూపంగా దేవగురువుకు ఇష్టమైన చెట్టుగా చెబుతారు. శాస్త్రాల ప్రకారం రావి చెట్టు వేరులో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, చివరలో శివుడు ఉంటారని, అందుకే దీనిని ఎంతో పవిత్రంగా పూజిస్తారని మనకు తెలుసు. ధనుస్సు రాశికి బాస్ గురువు కావడం, రావి చెట్టు గురుగ్రహ శక్తిని కలిగి ఉండటం వల్ల ఈ రాశి వారికి ఈ చెట్టు కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్షంలా పనిచేస్తుంది. రావి చెట్టును తాకితే మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడమే కాకుండా మన జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి. చాలామంది ధనుస్సు రాశివారు కష్టపడటంలో ముందుంటారు, కానీ ఫలితం వచ్చేసరికి ఎవరో దాన్ని అనుభవిస్తూ ఉంటారు. లేదా వచ్చిన డబ్బు వచ్చినట్లుగా అనవసర ఖర్చులకు అయిపోతూ ఉంటుంది.
దీనికి కారణం మీ జాతకంలో గురుబలం సరిగ్గా లేకపోవడమే. ఈ లోపాన్ని సరిదిద్ది మీకు అఖండ ఐశ్వర్యాన్ని ఇచ్చే శక్తి రావి చెట్టుకుంది. మీరు చేయాల్సిందల్లా చాలా చిన్న పని, కానీ అది పూర్తి నమ్మకంతో చేయాలి. గురువారం, ఆదివారం లేదా శనివారం ఈ 3 రోజుల్లో మీకు వీలైన రోజున ఉదయాన్నే లేచి స్నానం చేసి ఎక్కడైనా రావి చెట్టు ఉందో చూసుకోవాలి. అది గుడిలో ఉన్నా లేదా బయట ఉన్నా పర్వాలేదు, కానీ ఆ చెట్టును మీరు తాకగలిగేలా ఉండాలి. ఆ చెట్టు దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక చెంబుడు నీరు, అలాగే ఒక మట్టి ప్రమిద, కొంచెం నెయ్యి లేదా నూనె, వత్తులు, ఒక తమలపాకు తీసుకుని వెళ్ళాలి. మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత ముందుగా ఆ నీటిని చెట్టు మొదట్లో పోసి ఆ చెట్టుకు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవాలి. రావి చెట్టును తాకినప్పుడు మీలోని శక్తి ఆ చెట్టులోని దైవశక్తితో కలుస్తుంది. దీనివల్ల మీ మనసులో ఉన్న టెన్షన్లు, భయాలు తగ్గిపోయి కొత్త ఉత్సాహం వస్తుంది. ఆ తర్వాత ఒక తమలపాకును నేల మీద పెట్టి దానిపై దీపం వెలిగించాలి. ఆ దీపం వెలుగుతున్నంతసేపు మీరు ఆ చెట్టు చుట్టూ 11 సార్లు తిరుగుతూ మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోవాలి. ముఖ్యంగా అప్పుల బాధల నుంచి విముక్తి కలగాలని, వ్యాపారంలో లాభాలు రావాలని, ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకోవాలి. మీరు చేసే ఈ ప్రదక్షిణలు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారతాయి. దీనివల్ల దృష్టి దోషాలు లేదా శత్రువుల బాధలు తొలగిపోతాయి. ధనుస్సు రాశివారు పైకి గంభీరంగా కనిపించినా లోపల చాలా అమాయకులు. ఎవరినైనా త్వరగా నమ్మేస్తారు. ఈ అలవాటు వల్ల మీరు చాలాసార్లు డబ్బు విషయంలో దెబ్బతిన్నారు. కానీ ఈ పని చేసిన తర్వాత మీలో ఒక కొత్త ఆలోచన కలుగుతుంది. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో మీకు అర్థమవుతుంది. దేవుడి దయతోడైతే మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ఎక్కడో దాగి ఉన్న అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో దొరికే బంగారం మాత్రమే కాదు. మీరు చేసే పనిలో వచ్చే పెద్ద లాభాలు కూడా ఒక ఖజానా లాంటివే. ఈ రావి చెట్టును నమ్ముకోవడం వల్ల మీకు ఆ దేవగురువు రక్షణ లభిస్తుంది. దీనివల్ల మీ జీవితంలో ఇన్నాళ్ళు ఉన్న చీకటి పోయి వెలుగు వస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా గౌరవం లభిస్తుంది. 10 మందిలోనూ మీరు స్పెషల్గా కనిపిస్తారు. ముఖ్యంగా గురువారం నాడు ఈ పని చేయడం వల్ల గురు దోషాలు పోయి ఆగిపోయిన పనులవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఈ పని చేసేటప్పుడు నాన్ వెజ్ తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు వేసుకోకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ రంగు నెగటివ్ ఎనర్జీని తెస్తుంది. పసుపు, ఎరుపు లేదా తెలుపు రంగు బట్టలు వేసుకుని ఈ పూజ చేస్తే ఫలితం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ధనస్సు రాశి వారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదన్న బాధ మీలో ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుడు మీకు ఈ రావి చెట్టు రూపంలో ఒక అద్భుతమైన వరాన్నిచ్చాడు. ఈ చెట్టును కేవలం ఒక ముక్కలా చూడకండి. ఇది సాక్షాత్తు దేవుడి స్వరూపం. ఇందులో అందరూ దేవతలు ఉంటారని పెద్దలు చెబుతారు. మీరు ఈ పనిని నెలలో 2 సార్లు లేదా వరుసగా 4 వారాలు చేసినట్లయితే మీ జీవితంలో వచ్చే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతారు. అప్పటి వరకు మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే స్థాయికి మీరెదుగుతారు. డబ్బు ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులు, ఇల్లు కట్టడం లేదా పిల్లల చదువులు వంటివి చకచకా జరిగిపోతాయి. ధనస్సు రాశి వారు పట్టుబట్టి ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి చేసే వరకు వదలరు. అటువంటి మీ పట్టుదలకు ఈ దేవుడి బలం తోడైతే ఇక మీకు అడ్డు చెప్పేవారే ఉండరు. మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు. మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యమంతా పోయి డబ్బు చేరుస్తుంది. మనసు నిండా భక్తితో ఆ రావి చెట్టును తాకినప్పుడు మీకు ఏదో తెలియని అనుభూతి కలిగితే మీ కోరిక త్వరలోనే నెరవేరబోతోందని అర్థం. భగవంతుడు ఎప్పుడూ నేరుగా వచ్చి వరాలివ్వడు. ఏదో ఒక రూపంలో ఒక దారి చూపిస్తాడు. ఇప్పుడు మీకు ఈ రావి చెట్టు రూపంలో ఆ దారి కనిపిస్తుంది. దీన్ని అశ్రద్ధ చేయకుండా పూర్తి నమ్మకంతో చేయండి. ఎందుకంటే నమ్మకమే మనిషిని నడిపిస్తుంది. ధనస్సు రాశి వారికి ఉన్న నాయకత్వ లక్షణాలు ఈ పని వల్ల ఇంకా పెరుగుతాయి. మీరు వేసే ప్రతి అడుగులోనూ విజయం ఉంటుంది. సమాజంలో మీకొక మంచి గుర్తింపు లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా తీరని కోరికలు కూడా ఈ చిన్న పని ద్వారా నెరవేరుతాయి. కాబట్టి ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి. మీరు పడ్డ కన్నీళ్లకు ఫలితం దక్కే రోజులొచ్చాయి. మీ ఇల్లు సిరి సంపదలతో నిండాలని, ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటూ ఈ రావి చెట్టు సేవను మొదలుపెట్టండి. ధనస్సు రాశి వారు ఈ పని చేసేటప్పుడు ఇంకొక విషయం గుర్తుంచుకోవాలి. అదేమిటంటే మనం ఎవరికీ కీడు చేయకూడదు. మన మంచితనమే మనల్ని కాపాడుతుంది.
రావి చెట్టు దగ్గర దీపం వెలిగించినప్పుడు ఆ వెలుగును చూస్తూ మీ కష్టాలన్నీ ఆ మంటలో కాలిపోతున్నాయని అనుకోండి. ఆ చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. ముఖ్యంగా శ్వాస సమస్యలు లేదా మానసిక ప్రశాంతత లేని వారికి ఇది బాగా పనిచేస్తుంది. మీరు ఈ పనిని రహస్యంగా భక్తితో చేసుకుంటే ఫలితం ఇంకా త్వరగా వస్తుంది. ఎందుకంటే కొన్ని పనులు ఇతరులకు చెప్పడం వల్ల వాటి శక్తి తగ్గుతుందని అంటారు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా ఈ పని చేయవచ్చు. దానివల్ల మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గి అందరూ కలిసి ఉంటారు. ధనస్సు రాశి వారికి ఇన్నాళ్ళు ఉన్న దోషాలు ఈ రావి చెట్టును తాకడం వల్ల పోతాయి. కోట్లాది రూపాయల సంపద అంటే అది కేవలం నగదు రూపంలోనే కాకుండా భూములు, కార్లు, బంగారం రూపంలో కూడా మీకు లభిస్తుంది. మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా అది పెద్ద విజయానికి దారితీస్తుంది. అదృష్టం అనేది అందరికీ రాదు. వచ్చినప్పుడు దాన్ని పట్టుకోగలగాలి. ఇప్పుడు ధనస్సు రాశి వారికి ఆ అదృష్ట దేవత తలుపు తడుతోంది. ఈ రావి చెట్టు సేవను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే ఇక మీకు ఎదురుండదు. మీ వంశం మొత్తం బాగుంటుంది. మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మీరు ఇప్పటి వరకు ఏ సుఖాలనైతే కోల్పోయారో వాటన్నింటినీ రెట్టింపుగా అనుభవిస్తారు. ఇది నిజంగా ధనస్సు రాశి వారికి దేవుడిచ్చిన గొప్ప వరం. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాలి. మీలోని శక్తిని మేల్కొల్పి ఆ ప్రకృతి ఆశీస్సులతో మీరు పైకి ఎదగాలి. అపారమైన ధనం కలగాలని, మీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ పనిని నమ్మకంతో చేయండి. మీరు రావి చెట్టు దగ్గర తిరిగేటప్పుడు ఓం నమో నారాయణాయ లేదా ఓం గురవే నమః అనే మంత్రాన్ని చదువుకుంటే ఫలితం ఇంకా బాగుంటుంది. శబ్దానికి ఉండే శక్తి ఆ చెట్టు శక్తితో కలిసి మీ చుట్టూ ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనివల్ల మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మీరు సంపాదించిన డబ్బు నిలకడగా ఉంటుంది. అనవసరపు ఖర్చులు తగ్గుతాయి. ధనస్సు రాశి వారు ఎప్పుడూ తన శక్తి మీదే తనకి డౌట్ పడుతూ ఉంటారు. ఆ భయం పోయి మనశ్శాంతి లభిస్తుంది. ఈ రాజయోగం మీ జాతకంలో గట్టిగా ఉండాలంటే మీరు ప్రకృతిని గౌరవించాలి. ఈ రావి చెట్టు పని అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు. ఇది పూర్వకాలం నుంచి వస్తున్న ఒక పద్ధతి. మన పూర్వీకులు చెట్లను దేవుడిలా పూజించడానికి కారణం వాటిలో ఉండే ఔషధ గుణాలు మరియు దైవిక శక్తులే. ధనస్సు రాశి వారికి ఈ టైం చాలా బాగుంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ చిన్న పనితో మీ జీవితాన్ని మార్చుకోండి. మీరు పొందే ప్రతి విజయం వెనుక ఆ దేవుడి బలం ఉంటుందని గుర్తుంచుకోండి. మీ కష్టం, మీ తెలివితేటలు మరియు ఈ పని ద్వారా వచ్చే దేవుడి దయ, ఈ మూడు కలిస్తే మీరు తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. రాజయోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు. సమాజంలో గౌరవం, మంచి ఆరోగ్యం, ప్రశాంతమైన మనసు ఇవన్నీ కలగడమే నిజమైన యోగం. ధనస్సు రాశి వారు ఈ యోగాన్ని పొందే అర్హతను కలిగి ఉన్నారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ రావి చెట్టు దగ్గర మీ అదృష్టాన్ని వెతుక్కోండి. ఆ ఖజానా మీకోసం వెయిట్ చేస్తోంది. మీరు వెళ్ళడమే ఆలస్యం. భక్తితో చేసే ఏ పనైనా వృధా కాదు. అది ఖచ్చితంగా ఫలితాన్నిస్తుంది. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలని, మీరు అనుకున్న పనులన్నీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధనస్సు రాశి వారికి ఈ సమాచారం ఒక మంచి దారి చూపిస్తుందని ఆశిస్తున్నారు. మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ చెట్టు నుండి రాలిన ఆకు ఏదైనా దొరికితే దాన్ని ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచి జరుగుతుంది. ఆ ఆకులో సాక్షాత్తు దేవుడి అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. అలాగే ఆ చెట్టు మొదట్లో ఉన్న మట్టిని కొంచెం తీసుకుని మీ నుదుట పెట్టుకుంటే మీకు ఎక్కడికి వెళ్ళినా విజయమే లభిస్తుంది. ధనస్సు రాశి వారు ఈ పనిని ఏ నెలలో అయినా స్టార్ట్ చేయవచ్చు. కానీ గురువారాల్లో లేదా మీ పుట్టిన నక్షత్రం ఉన్న రోజున చేస్తే ఫలితం చాలా ఫాస్ట్గా వస్తుంది. మీరు పడుతున్న బాధలను ఆ దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈ దారిని మీకు చూపించాడు. ఇప్పటి వరకు జరిగినవన్నీ ఒక ఎత్తు, ఇకపై జరగబోయేవి ఒక ఎత్తు. మీ జీవితంలో ఒక కొత్త చాప్టర్ మొదలవుతోంది. కష్టపడే తత్వం ఉన్న మీకు ఈ దేవుడి సహాయం తోడైతే మీరు ఏదైనా సాధించగలరు. మీ కాన్ఫిడెన్స్ కోల్పోకండి. దేవుడి మీద భారం వేసి ముందడుగు వేయండి. రావి చెట్టు మీకు తోడుగా ఉంటుంది. ఆ దేవగురువు మీకు రక్షగా ఉంటాడు. అష్టైశ్వర్యాలు మీ సొంతం కావాలని, మీరు కోటీశ్వరులుగా మారి 10 మందికి సాయం చేసే స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఈ ధనస్సు రాశి ఫలితాలను నమ్మి చేయండి. మీకంతా శుభమే జరుగుతుంది.
ఆ దేవుడి కృపతో మీ ఇల్లు చాలా బాగుంటుంది. మీరు ఈ రావి చెట్టు దగ్గర చేసే దీపం మీ జీవితంలోని చీకటిని తీసేసి మంచిని కలిగిస్తుంది. ఆర్థికంగా సెటిల్ అవ్వడమే కాకుండా మీ క్యారెక్టర్లో కూడా గొప్ప మార్పు వస్తుంది. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండి ఆ డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడుతుంటే ఈ పని చేసిన తరువాత ఆ డబ్బు మీకు అనుకోని విధంగా చేతికి అందుతుంది. ధనస్సు రాశి వారికి రాబోయే కాలం ఒక గోల్డెన్ పీరియడ్ లాంటిది. మీ రాశిలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రావి చెట్టు గాలితో పోతాయి. మీరు చేసే ప్రతి ప్రదక్షిణ మీ పాపాలను కడిగివేస్తుంది. ఈ భూమి మీద మనిషిగా పుట్టడం ఎంతో గొప్పది. దాన్ని మంచిగా చేసుకోవాలంటే దైవ చింతన కావాలి. ధనస్సు రాశివారు భక్తితో ఉంటే వారికి తిరుగుండదు. గురుగ్రహం యొక్క దయతో మీకు శాంతి లభిస్తుంది. ఈ పని కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, మీ మొత్తం డెవలప్మెంట్ కోసం. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. అప్పుడే ఆ డబ్బుకు విలువ ఉంటుంది. కాబట్టి ఫుల్ నమ్మకంతో ఈ రావి చెట్టును నమ్ముకోండి. మీ లైఫ్ అద్భుతంగా మారుతుంది. మీరు రావి చెట్టు దగ్గర ఈ పని చేసే రోజుల్లో వీలైతే పేదవారికి అన్నం పెట్టడం వల్ల మీకు ఇంకా మంచి జరుగుతుంది. దానం చేయడం వల్ల మన దగ్గర ఉన్నది తగ్గదు, సదా పెరుగుతుంది. ధనస్సు రాశివారికి సహజంగానే ఇచ్చే గుణం ఉంటుంది. దాన్ని ఈ టైంలో చూపిస్తే మీకు ఆ దేవుడి దయ త్వరగా లభిస్తుంది. మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. అది దైవశక్తి ద్వారానే సాధ్యం. ఈ రావి చెట్టు మీ ప్రాబ్లమ్స్కు ఒక సొల్యూషన్లా నిలుస్తుంది. నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయండి. ఆ భగవంతుడు 10 అడుగులు మీ వైపుకు వస్తాడు. ధనస్సు రాశివారు కోటీశ్వరులుగా మారి లోకానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఈ అద్భుతమైన విషయాన్ని మీకు చెబుతున్నాను. ఇకపై మీ లైఫ్లో కష్టాలనే మాటే ఉండదు. అంతా మంచి జరుగుతుంది. రావి చెట్టు దగ్గర ప్రదక్షిణలయ్యాక కొద్దిసేపు అక్కడ కూర్చుని ధ్యానం చేయడం వల్ల మీ మైండ్ షార్ప్గా మారుతుంది. కొత్త ఐడియాలు వస్తాయి. ఆ ఐడియాలే మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాయి. ఏ పని మొదలుపెట్టినా ఈ చెట్టును తలచుకోండి. విజయం మీదే. మీ మీద కుళ్ళుకునేవారు, మీకు కీడు చేయాలని చూసేవారు ఈ చెట్టు శక్తి ముందు ఏమీ చేయలేరు. ధనస్సు రాశి వారికి ప్రకృతి ఇచ్చిన ఈ గిఫ్టు వారి లైఫ్ను మలుపు తిప్పబోతోంది. ధనవంతులు అవ్వడమే కాకుండా 10 మందికి హెల్ప్ చేసే గొప్ప వ్యక్తులుగా మీరు ఎదగాలి. మీ పేరు ప్రఖ్యాతలు పెరగాలని ఆ దేవగురువును కోరుకుంటూ ఈ పనిని కరెక్ట్గా చేయండి. అంతా శుభమే జరుగుతుంది.